ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఎన్నో అద్భుతమైన జీవులు ఉన్నాయి. అది మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలానే ప్రతి జీవి పిల్లలకు జన్మనివ్వడం సాధారణమే. అయితే వాటిలో కొన్ని పిల్లలు పుట్టినప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండి పెద్దయ్యాక భయంకరంగా, క్రూరంగా, వింతగా, పెద్దగా మారిపోయే జీవులు కూడా చాలానే ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే పుట్టినప్పుడు రామానుజంలాగా ఉండి పెద్దవి అయ్యాక అపరిచితుడిలాగా మారిపోయే జీవులనే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో ఒక్కరికైనా షేర్ చేయండి. డమాస్కస్ గోట్. ఈ డమాస్కస్ మేక పిల్లలుగా ఉన్నప్పుడు చిన్నగా ముద్దుగా చూడ్డానికి అందంగా పొడవైన చెవులతో ఉంటుంది. ఈ డమాస్కస్ మేక అనేది సిరియా, లెబనాన్ మరియు టర్కీలో మనకు కనిపిస్తుంది. అలాగే ఇవి పుట్టినప్పుడు గోధుమ, నలుపు, తెలుపు రంగులో 7 నుంచి 8 పౌండ్ల బరువుతో ఉంటుంది. ఇక వీటి జీవితకాలం 12 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఇది అడల్ట్ గా మారాక మీరే చూడండి, దాని ముఖమంతా మారిపోయి ఎంత వింతగా, ఎంత భయంకరంగా తయారైందో. అసలు చిన్నపిల్లప్పటికీ పెద్దది అయినప్పటికీ అసలు పోలికే ఉండదు, అంతలా మారిపోతుంది. 1 ఇయర్ వచ్చేసరికి ఈ మేక బరువు 100 కేజీల వరకు మించిపోతుంది. ఎకిడ్నాస్. చిన్న సైజ్ ముళ్ళపందిలాగా కనిపించే ఈ జంతువును చూస్తుంటే ఇది పిల్లలకు జన్మనిస్తుంది అని అనుకుంటూ ఉంటారు కదా. కాదు, ఇది గుడ్లు పెడుతుంది. అలాగే ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ద్రాక్ష పండు పరిమాణంలో ఉండే ఒకే గుడ్డు పెడుతుంది. ఇక 10-12 రోజుల తర్వాత గుడ్డు నుంచి పింక్ కలర్ పిల్ల పొదిగి బయటకు వస్తుంది. అప్పుడు దానికి వెంట్రుకలు లేకుండా ముద్దుగా ఉంటుంది. అలాగే అప్పుడు వీటికి కళ్ళు కూడా కనిపించవు. ఇంకో విషయం ఏమిటి అంటే దీనికి కంగారు లాగా పౌచ్ కూడా ఉంటుంది. సో ఇక ఇది మెల్లగా తల్లి పొట్ట దగ్గర ఉన్న పౌచ్ లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ పిల్ల ఆశ్చర్యకరమైన రేటుతో బరువు పెరుగుతుంది. ఇది కేవలం 50 రోజుల్లో దాని అసలు పరిమాణం కంటే 20 రెట్లు పెరుగుతుంది. ఈ టైంలోనే దీనికి క్విల్స్ శరీరం నుంచి బయటకు వస్తుంది. ఇక అవి మెల్లగా గట్టిపడి పదునైన ముళ్ళలాగా తయారవుతుంది. చూడండి, చిన్నప్పుడు క్యూట్ గా ముద్దుగా ఉంటే ఈ జీవి పెద్దయ్యాక ఎలా తయారైందో. దాదాపు 110 రోజులకు ఎకిడ్నా కళ్ళు మొదటిసారిగా తెరుచుకుంటాయి. ఇది ఇప్పుడు చూడగలదు, కానీ దాని దృష్టి ఇప్పటికీ అస్పష్టంగానే ఉంటుంది. పాండా. అప్పుడే పుట్టిన పాండాలు చిన్నగా గులాబీ రంగులో ఉంటాయి. ఇవి పుట్టినప్పుడు 200 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు మాత్రమే బరువు ఉంటాయి. ఆ టైంలో ఇవి గుడ్డిగా ఉంటాయి. వీటిపై వెంట్రుకలు కూడా ఉండవు. అలాగే చెవులు మరియు కాళ్ళు ఇంకా పూర్తిగా అభివృద్ధి కూడా చెంది ఉండవు. పాండాలు మొదట్లో వేగంగా పెరుగుతాయి. ఇవి 2 నెలల వయసులో 4.5 కేజీల వరకు బరువు కలిగి ఉంటాయి. అలాగే వాటికి బొచ్చు పెరగడం కూడా ప్రారంభమవుతుంది. ఇక పాండాలకు 6 నెలలు 1 సంవత్సరం వచ్చే పసిపిల్లల్లాగా మారిపోతాయి. చాలా ఉల్లాసంగా గడుపుతాయి. ఆ టైంలో చెట్లను ఎక్కడానికి, మంచులో తిరగడానికి చాలా ఇష్టపడుతుంది. అలాగే తోబుట్టువులతో కుస్తీ కూడా పడుతూ ఉంటాయి. రోల్ కూడా చేస్తూ హాయిగా ఆడుకుంటూ ఉంటాయి. ఇక పెద్దవి అయ్యేసరికి 140 కేజీల వరకు చేరుకుంటాయి. ఇవి ఎప్పుడు చలాకీగా ఉంటాయి. అలానే వీటికి కోపం కూడా ఎక్కువే. పిట్బుల్ డాగ్. పిట్బుల్ డాగ్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి పుట్టినప్పుడు 200 నుంచి 350 గ్రాముల బరువు మరియు ముడతలతో వెంట్రుకలు లేని చర్మాన్ని కలిగి ఉంటాయి. కళ్ళు దాదాపుగా 2 వారాలకు తెరుచుకుంటాయి. ఇక చెవులైతే 3 వారాలకు వీటికి వినిపిస్తుంది. అలానే ఇవి త్వరగా బరువు పెరుగుతాయి. ఇక వీటికి 6-12 నెలల వయసులో మజిల్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. ఆ టైంలోనే ఇది బాడీ బిల్డర్ లాగా ఆకృతిని పొందడం ప్రారంభమవుతుంది. కండరాలు పెరుగు చాలా బలంగా, శక్తివంతంగా ఇవి తయారవుతాయి. బరువైతే 30 కేజీల వరకు కూడా చేరుకుంటుంది. ఇవి చాలా దూకుడుగా, అగ్రెసివ్ గా ఉంటాయి. అలానే ఇంకో విషయం, న్యూజిలాండ్, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్ లాంటి 12 దేశాల్లో వీటిని బ్యాన్ కూడా చేశారు. అంత ప్రమాదకరమైనవి ఇవి. సన్ఫిష్. ఫ్రెండ్స్, ఈ సన్ఫిష్ నే మోలా అని కూడా అంటారు. వీటి బరువైతే 250 నుంచి 1000 కేజీల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే ఇది అంత బరువు ఉన్నప్పటికీ ఒక ఆడ సన్ఫిష్ ఒకేసారి 300 మిలియన్ల గుడ్లు పెట్టగలదు. అంటే 30 కోట్ల గుడ్లు. కానీ ఆ గుడ్ల సైజ్ కేవలం నువ్వుల గింజ పరిమాణంలో ఉంటాయి. అయితే ఈ సన్ఫిష్ పిల్లగా ఉన్నప్పుడు జెల్లీ బీన్స్ అంత సైజులో ఉంటుంది. అదే గనక పెద్దది అయితే దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు.
ఉన్నట్టుగా పెరిగిపోయి ఉంటుంది. వీటిలో ఎదుగుదల అంత వేగంగా ఉండదు. సంవత్సరం నాటికి దాదాపు 30 సెంటీమీటర్స్ వరకు పొడవు చేరుకోగలవు. ఇక ఇవి స్థిరంగా పెరుగుతూనే ఉంటాయి. వాటి 5వ సంవత్సరం నాటికి దాదాపు 6.5 అడుగుల పొడవు వరకు చేరుకుంటాయి. యుక్త వయసులో అయితే 10 అడుగుల వరకు చేరుకుంటాయి. ఇది గుడ్డుగా ఉన్నప్పుడు స్టార్ షేప్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కానీ పెద్దయ్యాక మొత్తం చేంజ్ అయిపోయి భయంకరంగా తయారవుతుంది. చూడండి, ఇది పిల్లగా ఉన్నప్పుడు ఉన్న సన్ఫిష్, అలాగే ఇది పెద్దయ్యాక భారీగా పెరిగిపోయినటువంటి సన్ఫిష్. చూసారా ఈ రెండిట్లో ఎంత డిఫరెన్స్ ఉందో. ఫ్లెమింగో ఫ్రెండ్స్, పింక్ కలర్ లో ఉండే ఈ ఫ్లెమింగోల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫ్లెమింగోస్ బురదతో ఈ విధంగా రౌండ్ గా తన గూడును నిర్మించుకుని అందులో గుడ్లు పెడుతుంది. అది కూడా ఒక పక్షి ఒక గుడ్డునే పెడుతుంది. ఇక ఒక నెల నిరీక్షణ తర్వాత గుడ్డు నుంచి ఒక చిన్న పిల్ల బయటకు వస్తుంది. సాధారణంగా అన్ని పక్షులు తమ పిల్లలకు విత్తనాలు లేదా కీటకాలను పెట్టి వాటిని పెంచుతాయి. కానీ ఫ్లెమింగోలు తమ గొంతులోని గ్రంథుల నుంచి ప్రత్యేకమైన పాలను ఉత్పత్తి చేస్తాయి. దాన్ని క్రాప్ మిల్క్ అని అంటారు. దాంట్లో ప్రోటీన్స్ మరియు కొవ్వులు అధికంగా ఉంటాయి. సో ఈ గులాబీ రంగు పాలతోటే వాటి పిల్లలను మొదటి కొన్ని వారాల పాటు పెంచుతాయి. అయితే ఈ పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు తెల్లగా ఉంటుంది. తర్వాత గోధుమ బూడిద రంగులోకి మారుతుంది. ఇక తర్వాత మెల్లమెల్లగా పింక్ కలర్ లోకి చేంజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ అద్భుతమైన జంతువుల యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ ని. అయితే నేను రీసెంట్ గా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన ఆవిష్కరణలు అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.